ఆధునిక దేవాలయం అడుగంటిపోయింది. నాగార్జునసాగర్లో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. 2 తెలుగు రాష్ట్రాలకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సాగునీటి సంగతి పక్కన పెడితే కనీసం తాగునీరు సరఫరా చేయడానికి కూడా 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆగస్టు వరకు సాగర్ నిండే అవకాశం లేనందున ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. నాగార్జునసాగర్లోని నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో పడిపోతోంది. ఇన్ఫ్లో లేదు. వేసవి తీవ్రతకు రిజర్వాయర్లో నీటి మట్టం కూడా వేగంగా తగ్గిపోతోంది. 590 అడుగులు ఉండాల్సిన మట్టం క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 512 అడుగులకు చేరింది. సాగర్ డెడ్ స్టోరేజ్ 510 అడుగులు కాగా దానికి ఇంకా 2 అడుగులు మాత్రమే ఉండటంతో ఆందోళన పెరుగుతోంది. వర్షాలు కురవడానికి ఇంకా టైం ఉంది. వరద నీరు రావాలంటే ఆగస్టు దాకా ఆగాలి. కనీసం నీటి మట్టం రావాలన్నా ఇంకా 2 నెలలు ఆగాల్సిందే. డెడ్ స్టోరేజ్ కంటే తగ్గితే ఇక నీళ్లు వాడటానికి వీల్లేదు. దీంతో నాగార్జునసాగర్ మీదే ఆధారపడ్డ నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే మంచినీళ్లు సరఫరా అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే 2 నెలలు గడ్డుకాలమేనంటున్నారు అధికారులు. హైకోర్టు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం మేము 510 ఫీట్లు మెయింటైన్ చేయాలి. కాబట్టి ఉన్న నీటిని త్రాగునీటికి, జంట నగరాలకు అవసరార్థమై వాడుకుంటాము. రానున్న రోజుల్లో కూడా మనం ఆగస్టు వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని మేము అంచనా వేస్తున్నాము. అనవసరంగా వాడుకోకుండా నీటిని పంపిణీ సక్రమంగా చేసి జంట నగరాలకి తాగునీటికి మేము అందిస్తామని తెలియజేస్తున్నాం. గడిచిన 12 ఏళ్లలో ఎప్పుడూ సాగర్కు ఇటువంటి పరిస్థితి రాలేదంటున్నారు అధికారులు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే ఈసారి ఇంత దారుణ స్థితికి కారణమన్న వాదన బలంగా ఉంది. వచ్చే 2 నెలల గడ్డు కాలాన్ని 2 ప్రభుత్వాలు ఎలా నెట్టుకొస్తాయో చూడాలి.